ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి సభ్యులు ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా గోదావరి నిలయం వృద్ధాశ్రమంలో వృద్ధులకి ఉదయం మరియు సాయంకాలం కూడా అన్నదానం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొనతాల ప్రసాద్, పోలవరం నియోజకవర్గ ఐటీ వింగ్ కోఆర్డినేటర్ ఏవీ, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు తెలగంశెట్టి రాంప్రసాద్, నాగరాజు, బీజేపీ సీనియర్ నాయకులు కరిబండి నాగరాజు, టీడీపీ పార్టీ నుంచి బొడ్డి కృష్ణ, మండల పార్టీ ప్రెసిడెంట్, పోలవరం టౌన్ ప్రెసిడెంట్ పోతుల శ్రీనివాసరావు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఒక కేకుని టోటల్ నాయకులు పెద్ద నాయకులు అందరూ కలిసి పర్చేసారండి. ఇంకొక కేక్ సందర్భంగా వచ్చిన కూటమి నాయకులందరికీ, మరి జన సైనికులకు, టీడీపీ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో మనందరం కూడా ముందుకెళ్లాలని, అలాగే సేవా కార్యక్రమాల్లో ముందుండాలని, ఆయన ఆశయాలకి అనుగుణంగా ఆయన పార్టీ స్థాపించిన కాడికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం నడిపిస్తూ మరి కూటమి ప్రభుత్వాన్ని కూడా మనందరం కూడా అండదండగా ఉండి మరి ఇక్కడ ఎన్నో విజయాలు సాధించాలని కోరుతూ, ముందుగా మన గోడాలని చెప్పిన మన నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ మన ఏవీ గారిని మరి సందేశించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం పోలవరం మండలంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, అలాగే డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే గారి ఆయన పవన్ కళ్యాణ్ గారికి పోలవరం ఎమ్మెల్యే చిరి బాలాజీ గారి తాలూకైనటువంటి జన సైనికుల తరఫున, జనసేన పార్టీ నాయకుల తరఫున, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున, బీజేపీ పార్టీ నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున, ప్రతి ఒక్కరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఉదయం నుండి కూడా పోలవరం మండలంలో ఈ యొక్క ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా జన సైనికులందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి కూడా చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఉదయాన్నే గమనించాం, వైద్యశాలలో కానీ వృద్ధాశ్రమాల్లో కానీ వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఇప్పుడు కూడా మళ్ళీ వృద్ధాశ్రమంలో ఆ యొక్క అనాథ వృద్ధులందరికీ కూడా భోజన సదుపాయం కల్పించడం చేసింది, చాలా సంతోషం. ఇప్పుడే చెప్పారు ఏవి గారు, ఈ యొక్క జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఒక సేవాభావంతోనే ఈ యొక్క పార్టీ పుట్టింది. ఆ యొక్క సేవాభావాన్ని ఈ యొక్క జన సైనికులు పులికి పుచ్చుకుని ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఎక్కడా కూడా తూచా తప్పకుండా సేవే పరమావధిగా మేము ముందుకు సాగుతాం.